హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కల పచ్చడి. మనం బీరకాయ కూర చేసుకుంటాం కదండి. కూర చేసుకునేటప్పుడు పైన చెక్కు తీసేస్తాం కదా, ఆ చెక్కుని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఆ చెక్కుతో కూడా మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బీరకాయ తొక్కల పచ్చడి టేస్టీగా కమ్మగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ తయారు చేసుకోండి. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. బీరకాయ తొక్కల పచ్చడి తయారు చేయడానికి బీరకాయలు మనం కూర వండుకోవడానికి చెక్కు తీసేస్తాం కదా, ఆ చెక్కుని కొంచెం దలసరిగా తీసుకోవాలి. అంటే మరీ పల్చగా పీలర్తో ఒక్కొక్కటి మరీ పల్చగా వస్తాయి కదా, అలా కాకుండా చాకుతో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకి బీరకాయలు తెచ్చిన తర్వాత ఇలా ఎండిపోతూ ఉంటాయి కదా, వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఏదైనా బీరకాయ కూర పచ్చడి లేదంటే ఏవి చేసినా కానీ బీరకాయతో ముందు ముచ్చిగా కట్ చేసుకుని కొంచెం టేస్ట్ చూడాలి. చేదు ఉన్నట్టయితే బీరకాయ అంతా కూడా పడేయాలి. ఒకవేళ చేదు లేకపోతే మనం వాడుకోవచ్చు. సెకండ్ టిప్ ఏంటంటే, బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి బీరకాయ తొక్కు తీసుకునేటప్పుడు పీలర్తో కాకుండా ఇలా చాకుతో తీసుకుంటే కొంచెం గుజ్జు వస్తుంది. పీలర్తో తీసామంటే బాగా పల్చగా వస్తుంది కదండి, అప్పుడు అంత టేస్టీగా ఉండదు. మనకి గుజ్జు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ చాకుతో తీస్తే మనకి కొంచెం లైట్గా వస్తుంది కదా, ఆ గుజ్జు సరిపోతుంది. చెక్కు తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకుని పక్కన ఉంచుకోవాలి. బీరకాయ తొక్కలు రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలని ఒక 10 వరకు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు ఇలా తుంచుకుని వేసుకుంటే ఎండుమిరపకాయలు పేలకుండా ఉంటాయి. మనం తీసుకున్న తొక్కలకి ఒక 10 వరకు ఎండుమిరపకాయలు సరిపోతాయి. నూనె బాగా ఎక్కువ కాగిపోతే ఎండుమిరపకాయలు మాడిపోయినట్టుగా అయిపోతాయండి. అందుకని నూనె కొంచెం వేగిన తర్వాత, అంటే కొంచెం కాగిన తర్వాత వేసేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్న బీరకాయ తొక్కలు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుని వేయించుకోవాలి. మనకి వంకాయ లేదంటే టొమాటో, దొండకాయ లాంటివి బాగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోయినట్టుగా అయిపోతాయి కదండి. కానీ బీరకాయ తొక్కలు కాబట్టి అంత త్వరగా మనకి సాఫ్ట్ అయిపోవు. మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి నూనెలో వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. బీరకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కడిగేసుకుని వేసుకోవాలి. చింతపండు లాస్ట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. కానీ ముందే ఇలా వేసామనుకోండి కొంచెం వేడి అవుతుంది కదా, ఆ వేడికి మనకి చింతపండు మెత్తబడి గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మూత తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బీరకాయ తొక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకుని ఉంచుకున్న ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. కల్లుప్పు అయితే పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి పౌడర్ చేసేసుకుని దీనిలోకి మగ్గపెట్టి ఉంచుకున్న బీరకాయ తొక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, వెల్లుల్లి రెమ్మలు రోటి పచ్చళ్ళలో చేసుకున్నప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటూ ఉంటాం కదండి. ముందే వేసేసుకోకుండా లాస్ట్ ఎప్పుడైతే మనం ఇంకా గ్రైండ్ చేసి ఒకసారి తిప్పేసి ఆపేస్తామో అప్పుడు వేసుకున్నామంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో పచ్చడి బాగుంటుంది. బీరకాయ తొక్కలు వేసేసిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బీరకాయ తొక్కల పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుందండి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పచ్చడి గరిటతో కలుపుకొని చూడండి. బాగా గట్టిగా అనిపించినట్టయితే కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ పలచబడుతుంది. పచ్చడి కచ్చాపచ్చగా ఉంది, ఇంకా మనకి అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉన్నది. ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెట్టుకుందాము. మనకి పచ్చడి ఎంత టేస్టీగా చేసుకున్నా కానీ పోపులోనే ఆ టేస్ట్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి. ఆవాలు ఎప్పుడూ కూడా నూనె బాగా వేడైన తర్వాతే వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తాయి. ఈ టిప్ తప్పనిసరిగా పాటించండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. పోపులో కొంతమందికి
పప్పులు వింటే బాగా ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళు ఇంకొక టీ స్పూన్ కూడా శనగపప్పు వేసుకుని వేయించుకోవచ్చు. పోపు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి ఒలుచుకుని ఉంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా బాగుంటాయి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకోవాలి. లేదంటే కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు వేగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రెడీ చేసుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ బీరకాయ తొక్కల పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఈసారి నుంచి మీరు కూడా బీరకాయ వండుకున్నప్పుడు బీరకాయ తొక్కల్ని పడేయకుండా కొంచెం కూడా ఏమీ వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి ట్రై చేస్తారు కదూ. మరి ఈ బీరకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫుడ్ ట్రీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.